అమ్మా లత ఏమైంది అలా ఏడ్చుకుంటూ వస్తున్నావు? మా ఆయన ఇంట్లోంచి ఎల్లగొట్టాడమ్మా. ఎల్లగొట్టాడా? నువ్వేం చేసావే? నువ్వు చెప్పినట్టే పద్ధతిగా ఉన్నానమ్మా. పద్ధతిగా ఉంటేనే పంపించేశాడా? నిజం చెప్పు. అవునమ్మా, చిన్నప్పుడు చెల్లికి నాకు ఏమి నేర్పించావు? ఏం నేర్పించానే? 2 గల్లా గురుగులు కొని చెల్లికొకటి నాకొకటి ఇచ్చారా? చెల్లి గల్లా గురుగులో చెల్లి డబ్బులు వేసుకోమని చెప్పారు, నా గల్లా గురుగులో నా డబ్బులు వేసుకోమని చెప్పారు. ఒకవేళ నా గల్లా గురుగు డబ్బులు మీరు వాడుకుంటే ఇదిగోవే నీ డబ్బులని 2 రోజుల్లో తిరిగి ఇచ్చేసేవాళ్ళు కదా. అవును, ఇప్పుడేంటి? చెల్లి గల్లా గురుగులో డబ్బులు నాన్న వాడుకుంటే మరుసటి రోజే నాన్న తిరిగి ఇచ్చేసేవాడు కదా. చెల్లి డబ్బులు చెల్లివి, నా డబ్బులు నావని మీరే కదా జాగ్రత్త నేర్పించారు. అబ్బా, అసలు విషయం చెప్పి సావే. ఈ పద్ధతి ప్రకారమే మా ఆయన నా డబ్బులు వాడుకున్నాడు, తిరిగి ఇచ్చేయండి అన్న ఆయన కోపం వచ్చి పంపించేశారు. నిజం చెప్పవే, అలాగే అడిగావా? అంటే 1,00,000 రూపాయలమ్మా, 4 నెలల క్రితం తీసుకున్నాడు. వడ్డీ లేకుండా ఇస్తే ఎలా తీసుకుంటాను చెప్పు? వడ్డీ ఏదండి అని అడిగా, వడ్డీచ్చి పంపించాడు. నా డబ్బులు నేను అడగడం కూడా తప్పేనా? అవునే, తప్పు నీది కాదు, మాది. చిన్నప్పటి నుంచి డబ్బు మీద జాగ్రత్త పెరుగుతుంది. మీ కాళ్ల మీద మీరు నిలబడి డబ్బు సంపాదించుకుని గర్వంగా బతకాలనుకున్నాం గాని ఒంటి నిండా గర్వం పెంచుకొని కాపురాలు కూల్చుకుంటారనుకోలేదే. అబ్బా, నేను చేసిన తప్పేంటమ్మా? అది నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బు. నా డబ్బు నేను అడగడం కూడా తప్పేనా? సరే, ఇక నుంచి ఇక్కడనే ఉంటావా? ఇక్కడే ఉంటాను, నాకు పౌరుషం లేదా? సరే, నెలకు 50,000 కట్టి ఉండు. ఏంటమ్మా 50,000? ఇది ఇల్లా హాస్టలా? మన ఇంట్లో నేను డబ్బులు కట్టడం ఏంటి? పెళ్లి చేసి పంపించిన తర్వాత ఇది నీ ఇల్లు ఎలా అవుతుందే? మీ అత్తగారి ఇల్లే నీ ఇల్లు, మర్చిపోయినట్టున్నావు. నా డబ్బు అంటూ జాగ్రత్త పడటంలో తప్పులేదే. నా అనే పదం నీ కుటుంబాన్ని విడదీయకూడదు. కుటుంబం అంటే అందరూ కలిసి ఉండటం కాదు, కష్ట సుఖాలు కూడా పంచుకోవాలి. మొగుడు పెళ్ళాలు కూడా నీ డబ్బు నా డబ్బు అనుకుంటే సంసారాలు కూడా ఇలా తగలబడతాయి. మొగుడు దుబారా ఖర్చు చేస్తే జాగ్రత్త పట్టడంలో తప్పు లేదు, మంచివాణ్ణి కూడా ఆ ఖాతాలో వేయడం తప్పు. నీ కాళ్ల మీద నీకు నిలబడే శక్తి ఉంది కదా, అలాగే ఆలోచించే శక్తి కూడా ఉందనే సంగతి మర్చిపోకు. నీ స్వార్థం వదిలిపెట్టి నీ కుటుంబం కోసం నిస్వార్థంగా ఉండటం నేర్చుకో. అది నీకు నీ కుటుంబానికి మంచిది. అవునమ్మా, నువ్వు చెప్పింది 100కు 100% నిజమమ్మా. జాగ్రత్త పడడం వేరు, స్వార్థంగా ఆలోచించడం వేరు. ఈ రెండింటికి తేడా తెలిసొచ్చిందమ్మా. అమ్మో, నీతో మాట్లాడుకుంటూ కూర్చుంటే మా ఆయనకి క్యారేజీ కట్టేది ఎవరు, నా పిల్లలు స్కూల్ పంపించేది ఎవరు, నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలమ్మా. నాకు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను.